అందరిలాగా తిరుపతిలో ఉన్న మనం కూడా వెయిట్ లాస్ అనగానే రైస్ తినడం మానేసి చపాతీ తినాలనుకుంటున్నారా? ఇట్స్ టైమ్ టు వేక్ అప్. Hi and hello. I'm Akhil, AC and ACSM certified fitness instructor, nutritionist from Stanford University, quick result workout specialist from Gold Gym Fitness Institute. మీ అందరికీ GGFI అని షార్ట్ ఫామ్ లో మీ అందరికీ తెలిసింటుంది. ఐఎమ్ కరెంట్లీ ది న్యూట్రిషనిస్ట్ అండ్ ఫిట్నెస్ కోచ్ at Aquapulse Swimming Academy that's present in Vinayak Sagar, the Rayalaseema's biggest aquatic center so far. With my 10 years of personal and professional fitness experience, I can openly break this myth that nutritional is regional. నార్త్ ఇండియాలో ఒకసారి క్లైమేట్ గమనిస్తే లాంగ్ వింటర్స్, కోల్డ్ వెదర్స్, హెన్స్ లోవర్ స్వెటింగ్ లెవెల్స్. అందుకనే వీట్ బేస్డ్ ఫుడ్స్ లైక్ చపాతీకి అక్కడ హిస్టారిక్ గా అడాప్ట్ అయ్యారు. అదే మన సౌత్ ఇండియా ఎస్పెషలీ తిరుపతి లాంటి ట్రాపికల్ రీజన్స్ లో చూస్తే హై టెంపరేచర్స్, ఎక్సెసివ్ హ్యూమిడిటీ లెవెల్స్, హెన్స్ హయ్యర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ డిహైడ్రేటెడ్. అందుకనే మనం చిన్నప్పటి నుంచి రైస్ తింటూ బతుకుతున్నాం. అండ్ నౌ కమ్స్ ది జాబ్ బ్రేకింగ్ షాకర్. Wheat is more calorie dense than rice. Yes, you heard it right. 100 grams cooked rice లో almost 130 calories ఉంటే అదే 100 grams చపాతీస్ లో 260 calories ఉంటాయి. దట్స్ డబుల్ ద క్యాలరీస్ వాట్ యూర్ ఈటింగ్. అందుకనే డైట్ పేరుతో ప్లేట్ నిండా చపాతీలు తింటూ వెయిట్ గెయిన్ అవుతున్నారు. తినే రైస్ వల్ల కాదండి, క్యాలరీ సర్ప్లస్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు, లావెక్కుతారు. Nutritionally speaking, Rice absorbs a lot of water during cooking, makes it lighter to digest, and also supports hydration. సో ప్రాబ్లం రైస్ వల్ల కాదండి, మన మోడర్న్ సెడెంటరీ లైఫ్ స్టైల్. హోల్ డే సిట్టింగ్, జీరో మూమెంట్, లేట్ నైట్ పార్టీస్, binge eating, dumping processed foods and processed sugars inside our body is actually making you fat and gaining weight.